కుప్పం టౌన్ బ్యాంక్ లో 90 కొద్ది అవినీతి బయటపడుతోంది. 1,92,00,000 రూపాయల అవినీతి జరిగిందని ఆడిటింగ్ లో తేలింది. సాక్షాత్తు తిరుపతి గంగమ్మ పేరుతోనే 10 లక్షల రూపాయలు ఎలాంటి పూచకత్తు లేకుండా పాలక మండలి సభ్యుల పేర్లతో మేనేజర్ లోన్లు ఇచ్చారని చెబుతున్నారు. బ్యాంకులో సిబ్బంది అంతా కలిసికట్టుగా ఈ అవినీతికి పాల్పడినట్లు ఏఎస్ విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన కుప్పం టౌన్ బ్యాంకులో పనిచేసే మేనేజర్, క్లర్క్, అప్రైజర్లు కలిసి ముఠాగా ఏర్పడి సుమారు 2 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. గత 5 సంవత్సరాల నుండి ఈ భాగవతం నడుస్తోందని తెలుస్తోంది. కొత్తగా బ్యాంకుకు పాలక మండలి అవడంతో ఈ అవినీతి చిట్టా బయటపడిందని, కుప్పం తిరుపతి గంగమ్మ జాతరకు కూడా 10 లక్షల లోన్ ఇచ్చినట్లు బ్యాంక్ మేనేజర్ పేరుతో బయటికి వచ్చిన లెటర్లు చక్కర్లు కొడుతోంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పిఏ మనోహర్ చెప్పడంతో లోన్ ఇచ్చినట్లు మేనేజర్ రాసిన లెటర్లో చెప్పడం గమనార్హం. అయితే బ్యాంకులో తనకు తెలియకుండా, తన సంతకం లేకుండా ఎలా డిపాజిట్ చేశారంటూ ఏఎస్ విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ సంతకంతో తన పేరు మీద తీసుకున్న వివరాలతో కోర్టులో కేసులు వేస్తారని తెలిపారు. మొట్టమొదటిగా నమస్తే. 2014-15 సంవత్సరంన తిరుపతి గంగమాంబ, ప్రసన్న తిరుపతి గంగమాంబ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను కూడా అప్పట్లో సభ్యుడు. అప్పట్లో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క సంవత్సరము అంగుళ్ళ దగ్గర 100 రూపాయలు, లేకపోతే 500 రూపాయలు, 1000 రూపాయలు పోయి అడుక్కోవటము. పాత కాలంలో అయితే అది కొద్దిగా ఏదో రౌడీజం చేసి వసూలు చేస్తారు. కొంతమంది వీళ్ళు అసోసియేషన్గా అనేసి అని వదంతులు ఉండే దానివల్ల మాకు బాధ్యతలు ఇచ్చిన దానివల్ల అందరినీ రిక్వెస్ట్ చేసుకొని దాదాపు 90 నుంచి 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో వేస్తే దాంతో వచ్చే ఇంట్రెస్టే గంగమ్మకి ప్రతి సంవత్సరము పరస ఎవరు డబ్బులు లేకుండా ఆమె డబ్బులతోనే చేసేయాలనేసి ఒక ప్రణాళికతో మేము అంత డబ్బులు వసూలు చేసి, అప్పట్లో దాతలు ఇచ్చిన డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు గారి పిఏగా నా పేరు మీద నా సిగ్నేచర్ కాదు, ఇది నా సిగ్నేచర్ పెట్టి నా మీద కూడా లోన్ తీసి దగ్గర 2015 నుంచి 2025 సంవత్సరాలకు వడ్డీలు కట్టకుండా మా పర్సనల్ వ్యక్తిగత మా ఇమేజ్ పోగొడుతూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైన్ ఫోర్జరీ, ఇవి కాకుండా మళ్ళీ మా వ్యక్తిగత పేర్లని డ్యామేజ్ చేస్తూ ఇంత పెద్ద తప్పుకు వీళ్ళు పాల్పడ్డాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతను 420 చీటింగ్ కేసు చేసినాడు ఈ మనిషి. ఫస్ట్ చంద్రబాబు నాయుడుకి ఏమైనా నైతిక విలువలే ఉంటే ఫస్ట్ ఈ మనోహర్ అనే వాడిని కుప్పం నుంచి తరిమేస్తే, అతను పిఏగా రద్దు చేస్తే ఇలాంటి దుర్వినియోగాలకు పాల్పడ్డు. ఇవే కాకుండా కుప్పంని ఇప్పటివరకు డెవలప్ చేయకుండా పెట్టిన ఒక వెధవేవన్నా ఉన్నాడంటే ఈ మనోహరే. చంద్రబాబు నాయుడుకి ఏదేదో కథలు చెప్పుకుంటా ఈ కుప్పంని ఈ పరిస్థితుల్లో తీసుకొని వచ్చిన వ్యక్తి ఇతను వల్ల కుప్పం మొత్తం నాశనం కాకుండా ఇలాంటి చీటింగ్ కేసులు, నమ్మక ద్రోహమైన పనులు ఇవన్నీ చేసి కోట్లు గడించి వాడేందో హ్యాపీగా సెటిల్ అయిపోయినాడు. అందరినీ ఇక్కడ ప్రతి ఒక్క పార్టీ, ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలైనా సరే, వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలైనా సరే, కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరినీ పర్సనల్గా వచ్చి ఇబ్బంది పెట్టకపోయినా ఇలాంటిది ఏదో చేసి ఇబ్బందులు పెడుతున్నాడు. కాబట్టి వీడి మీద ఖచ్చితంగా నేను పోరాడతా, కోర్టులో ఇస్తా. వీడి మీద 4 సెక్షన్స్ వస్తాయి. 420 చీటింగ్ కేసెస్ కానీ, నా ఏమైతే నా సిగ్నేచర్ని వీళ్ళు డూప్లికేట్ చేశారో ఆ ఫోర్జరీ కేసు కానీ, ఇలాంటివన్నీ పెట్టి సిఐ గారి దగ్గర ఇచ్చి ఖచ్చితంగా అవన్నీ అరెస్ట్ చేసేంత వరకు వదిలే పరిస్థితే ఉండదు. దేవస్థానానికి సంబంధించిన డిపాజిట్ల పైన ఎండోమెంట్ అథారిటీ వాళ్ళ అనుమతి లేకుండా దాదాపు 10 లక్షల దాకా గంగంగుడి డిపాజిట్ల పైన రుణం తీసుకున్నట్లు బయటపడింది. దీనికి సంబంధంగా కూడా విచారిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎండోమెంట్ అధికారి యొక్క పర్మిషన్ కానీ, ఎండార్స్మెంట్ కానీ ఏమీ లేకుండా లోకల్గా ఉన్న ఉత్సవ కమిటీ కానీ ఆ గుడి ఉత్సవాలు జరిపేవాళ్ళు తీసుకున్నట్టుగా బయటపడింది. ఈ విషయంగా కూడా దర్యాప్తులో భాగంగా పోలీసు కంప్లైంట్ ఉంది. ఇది ఎవరు తీసుకున్నారు, ఎవరు ఉపయోగించుకున్నారు, దేనికోసం ఉపయోగించుకున్నారు అనేది కూడా మనం పోలీస్ ఎంక్వైరీలో కానీ పూర్తిగా బయట. సార్, ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్ మేనేజర్ కూడా ఆయన స్టేట్మెంట్లో కొంత విషయంగా సంజయ్ అడిగితే మేనేజర్ చెప్పడం ఏమంటే, అప్పుడు మన సీఎం
ఎక్స్ సీఎం పిఏ గారు చెప్తే బాండ్ పైన మేము లోన్లు మంజూరు చేయడం జరిగింది. అప్పుడు ఉత్సవము జాతర తొందరలో మేము సంతకాలు తీసుకోవడము ఫార్మాలిటీస్ తీసుకోవడానికి కొంచెం టైం లేక వెంటనే ఇచ్చేసాము అని చెప్తున్నాడు ఆయన. ఎక్స్ సీఎం పిఏ మనోహర్ గారు ఓవరాల్గా చెప్పడం వల్ల ఇచ్చాము, మేమేమి దాన్ని ఆపుతాము, మేము దిగలేదని చెప్తున్నాడు ఆయన. ఈ విషయంగా వాళ్ళని కూడా సంప్రదిస్తూ ఉన్నాము. ఉత్సవ కమిటీ సభ్యులు కూడా కొంతమందిని విచారించడం జరిగింది. అప్పుడు జాతర సమయంలో దీనిపైన లోన్ తీసుకొని జాతరకి ఖర్చు పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటే ఒకసారి గంగమ్మ గుడి పేరున ఉన్న డిపాజిట్లకి ఈఓ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతి లేనిది దానిపైన ఎటువంటి లోన్ ఇవ్వడానికి మనకి అధికారం లేదు. కానీ అక్కడ ఈఓ గారి పర్మిషన్ కానీ వాళ్ళ ఎండార్స్మెంట్ కానీ సీల్ కానీ సంతకం కానీ ఏమీ లేవు. ఆ విషయంగానే మేము మేనేజర్ దగ్గర సంజాయిషి తీసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఇది కూడా మన కంప్లైంట్లో భాగంగా పోలీసు వాళ్ళకు తెలియజేసాం. గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన డిపాజిట్ల పైన ఎండోమెంట్ అథారిటీ వాళ్ళ అనుమతి లేకుండా దాదాపు 10 లక్షల దాకా గంగమ్మ గుడి డిపాజిట్ల పైన రుణం తీసుకున్నట్లు బయటపడింది. దీనికి సంబంధంగా కూడా విచారిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎండోమెంట్ అధికారి యొక్క పర్మిషన్ కానీ ఎండార్స్మెంట్ కానీ ఏమీ లేకుండా లోకల్గా ఉన్న ఉత్సవ కమిటీ కానీ ఆ గుడి ఉత్సవాలు జరిపేవాళ్ళు తీసుకున్నట్టుగా బయటపడింది. ఈ విషయంగా కూడా దర్యాప్తులో భాగంగా పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విచారణలో బయటపడాలి. ఈ ఎవరు తీసుకున్నారు, ఎవరు ఉపయోగించుకున్నారు, దేనికోసం ఉపయోగించుకున్నారు అనేది కూడా మనం పోలీస్ ఎంక్వైరీలో కానీ సార్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ కూడా ఆయన స్టేట్మెంట్లో కొంత వివరాలు ఆయన ప్రకటించినారు సార్. ఆ వివరాల్లో భాగంగా ఈ విషయంగా సంజయ్ అడిగితే మేనేజర్ చెప్పడం ఏమంటే అప్పటి మన ఎక్స్ సీఎం పిఏ గారు చెప్తే బాండ్ పైన మేము లోన్లు మంజూరు చేయడం జరిగింది. అప్పుడు ఉత్సవము జాతర తొందరలో మేము సంతకాలు తీసుకోవడము ఫార్మాలిటీస్ తీసుకోవడానికి కొంచెం టైం లేక వెంటనే ఇచ్చేసాము అని చెప్తున్నాడు. ఎక్స్ సీఎం పిఏ మనోహర్ గారు ఓవరాల్గా చెప్పడం వల్ల ఇచ్చాము, మేమేమి దాన్ని ఆపుతాము, మేము దిగలేదని చెప్తున్నాడు. ఈ విషయంగా వాళ్ళు కూడా సంప్రదిస్తూ ఉన్నాము. ఉత్సవ కమిటీ సభ్యులు కూడా కొంతమందిని విచారించడం జరిగింది. అప్పుడు జాతర సమయంలో దీనిపైన లోన్ తీసుకొని జాతరకి ఖర్చు పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటే ఒకసారి గంగమ్మ గుడి పేరున ఉన్న డిపాజిట్లకి ఈఓ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతి లేనిది దానిపైన ఎటువంటి లోన్ ఇవ్వడానికి మనకి అధికారం లేదు. కానీ అక్కడ ఈఓ గారి పర్మిషన్ కానీ వాళ్ళ ఎండార్స్మెంట్ కానీ సీల్ కానీ సంతకం కానీ ఏమీ లేవు. ఆ విషయంగానే మేము మేనేజర్ దగ్గర సంజాయిషి తీసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఇది కూడా మన కంప్లైంట్లో భాగంగా పోలీసు వాళ్ళకు తెలియజేసాం. దాదాపు 10 లక్షలు 2019లో, అది ఇప్పుడు వడ్డీతో సహా 20 లక్షల చిల్లర. ఇది వచ్చి మామూలుగా గుడి పేరు ఇదే నేను రాసుకున్నాను. అది కూడా చేస్తే అంటే ఒక సీఎంపీఏగా ఉన్న వ్యక్తి అడిగినప్పుడు ఇవ్వాల్సింది కాబట్టి ఇచ్చాం మేము. దాన్ని అతను డిఫరెంట్ తనకు ఇష్టం వచ్చిన బ్యాంకులో డిపాజిట్ చేస్తూ తన పేరు ప్రతిష్టలు తనకు లేదా తనకు ఏ లావాదేవీలు పెంచుకోవాలనో తెలియదు. కానీ ఇక్కడ మన టౌన్ బ్యాంకులో 45 లక్షలు, ఆ తర్వాత కెనరా బ్యాంకులో వేసారని తెలుస్తుంది, ఆ తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్స్లో వేసినట్టు తెలుస్తుంది. వేసేస్తాను మా నోటీస్ లేకుండానే దాతల పేర్లు కూడా ఇవ్వకుండా ఎవరైతే దాతలు ఇచ్చినారో వాళ్ళ పేర్లలో గంగమ్మ పేరేసి దాత ఫలానా అని పేరేయకుండా తనకు ఎవరైతే క్లోజ్ అసోసియేట్స్ ఉన్నారో
బినామీ టైప్లో అలాంటి వాళ్ళ పేర్లు దాంట్లో దాతలను చూపించి, ఒరిజినల్ దాతలను చూపించకుండా చూపించి, ఈవెన్ మన ఆదికేశ్వర నాయుడు గారు, ఆదికేశ్వర నాయుడు కొడుకు పేరు మీద, బీసీ నాగరాజ్ అనే వ్యక్తి మీద, ఈవెన్ నా మీద, ఇట్లా దగ్గర 16 పేర్ల మీద లోన్లు తీసుకున్నాడు. అసలు ఈ లోన్లు తీసుకునే ఆథరైజేషన్ లేనే లేదు. బ్యాంక్ మేనేజర్ అప్పట్లో ఉన్న నవీన్ క్లియర్గా ఇచ్చినాడు. దాంతో నాకు ఒక సిఎంపిఏ అనే వ్యక్తి కంపల్సరీ మేము పంపిస్తున్నాము ఆర్ శ్రీనివాసులు అనే వ్యక్తి ద్వారా 11,500,000 రూపాయలు కావాలంటే వీళ్ళు ఇవ్వటమే ఫస్ట్ తప్పు ఇక్కడ. సరే ఇచ్చారు, అంతా అయింది, కమిటెడ్గా బ్యాంక్ మేనేజర్ ఇచ్చినారు. నాకు ఎలాంటి సంబంధం లేదు, దీని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ చేయండి.